అడవిలో అద్దె కొంప. సో మొత్తానికి ఇంట్లో మనము హ్యాపీగా జాలీగా 2 రోజులు గడిపేసినాము. ఇప్పుడైతే మనము ఇల్లు ఖాళీ చేసి ఇంతకంటే ఇంకో మోస్ట్ ఎక్సైటింగ్ ప్లేస్కి వెళ్తున్నాం అన్నట్టు. లాస్ట్ వీడియో కింద కొందరు ఇంటికి రెంట్ ఎంత అయింది, ఇక్కడ స్టే చేయాలంటే ఎట్లా అని అడిగినారు. సో ఆ డీటెయిల్స్తో పాటు ఇప్పుడు వెళ్ళే ప్లేస్లో కూడా మాకు ఒక పెద్ద ప్రాబ్లం ఎదురైంది. సో అవన్నీ కూడా మంచిగా ముచ్చట పెట్టుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నా. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్. జరంత లేట్ అయింది కదా పలకరియక, చాలా రోజులయ్యింది. ఎందుకంటే ఇంకా మీకు కూడా తెలుసు కదండి, అమెరికాలో ఇయర్ ఎండ్ అంటే చిల్ ఉంటుంది మస్తు. నవంబర్లో థ్యాంక్స్ గివింగ్ వస్తుందా, దాని తర్వాత మళ్ళీ జనవరి 1 దాకా మొత్తం హాలిడేస్. బుడ్డిదానికి సెలవులు ఇచ్చిండ్రు. సరే మరి వాళ్ళ నాన్నకి ఇయ్యలేదే, దాంతో నాకు డబుల్ డ్యూటీ అవుతుంది. అసలు ఇది వాళ్ళ నాన్నని డిస్టర్బ్ చేయకుండా చూసుకుంటూ నా రోజు ఎప్పుడు గడుస్తుందో కూడా తెలుస్తలేదు. అందుకని కొంచెం వీడియోలు పక్కకు పెట్టి కాన్సన్ట్రేషన్ అంతా దానిపైనే ఉందన్నమాట. ఇక నా వీడియోలు పడుకున్నాయి. ఇది వచ్చేసి అమెరికాలో పల్లెటూరు అన్నమాట. ఏరి పారేసినట్టు అక్కడో ఇల్లు ఉన్నాయి. ఫుల్ చెట్లు, ఒక ఇంటి నుంచి ఇంకో ఇల్లు కూడా కనబడదు. సో ఇప్పుడేంటంటే మనం కాసేపట్లో మనము స్టే చేసిన ఇల్లు ఖాళీ చేసేస్తున్నాము. మన ఇంటి దగ్గర వాకింగ్ చేసేకి, అడవిలో వాకింగ్ చేసేకి తేడా ఉంటుంది కదా. అందుకని కాసేపు అలా మంచి ఫ్రెష్ ఎయిర్ పీల్చుతూ వాకింగ్ చేద్దామని వచ్చినాము. వాకింగ్ నుండి బ్యాక్ టు హోమ్. ఇది గుర్తుంది కదా మన మహారాజా బెడ్రూమ్. సో మొత్తం అంతా ఖాళీ చేసేసామండి. మేము జనరల్గా ఎక్కడ ట్రిప్కి పోయినా సరే ఏదో ఒకటి మర్చిపోతాము, చార్జరో ఏదో ఒకటి. సో అందుకే 1కి 10 సార్లు చెక్ చేసుకొని ఏం మర్చిపోతలేదని కన్ఫర్మ్ చేసుకొని బయటకు వచ్చేసినాము. సో ఇంకేంటంటే మనము ఇల్లు మరీ చింద్రవందరగా కాదు, లైట్గా కిచెన్లో గిన్నెలు ఏమి ఉంచకూడదు, అన్నీ కడిగేసేయాలి. మిగిలిన ఏమన్నా ఉంటే డిష్ వాషర్లో పెట్టి అది ఆన్ చేసేసి అది అయిపోయాక స్టార్ట్ అవ్వాలన్నమాట. అంటే మళ్ళీ పిచ్చిగా ఇచ్చేయకూడదు ఇల్లు. మనం వచ్చేప్పుడు వాళ్ళు నీట్గానే ఇస్తారు కదా. సో మనం కూడా మళ్ళీ ఇంటిని నీట్గానే ఇచ్చేసేయాలన్నమాట. నేనైతే 2 రోజులకే ఇడిచిన బట్టలు తీసుకపోవద్ది కాక వాటిని కూడా మళ్ళీ వాషింగ్ మిషన్లో వేసేసిన. ఓకే బాయ్ హోమ్. 2 రోజులు ఎంజాయ్ చేసిన హోమ్ అన్నమాట ఇది. మేము శుక్రవారం రాత్రి వచ్చాము ఇంటికి. సో శుక్రవారం రాత్రి, శనివారం రాత్రి, ఇప్పుడు ఆదివారం మార్నింగ్ అన్నమాట వెకేట్ చేస్తున్నాం. నీ కళ్ళు చూడిస్తావు నాకు. హలో. వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ ఇన్ దిస్ హౌస్ అండి. 2 రోజులు మామూలుగా లేదు అసలు. ఎవరన్నా న్యూ ఇయర్కి కొందరు ర్యాంచ్ హౌస్ బుక్ చేసుకొని ఎంజాయ్ చేస్తారు కదా, 5-6 ఫ్యామిలీస్. అట్లాంటి వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంక ఇప్పుడైతే ఇక్కడి నుండి ఇంకొక 45 నిమిషాల దూరంలో బోటింగ్ ఉంటుంది. ఇంకా పిల్లలకు బోటింగ్ అంటే ఫుల్ ఇష్టం ఉంటుంది కదా. భూమి అయితే లెట్స్ గో అంటుంది. బోటింగ్ కోసం ఏంటంటే మేము నిన్ననే బుక్ చేసేసినాము. ఒక్కోసారి ఏంటంటే టైంకే బుక్ చేస్తే దొరకవంట. నిన్న కూడా అదే చెప్పారు. మీరు రేపైతే చాలా బిజీ ఉన్నాయి చెప్పలేమని అన్నారు. బట్ లాస్ట్ మూమెంట్లో మాకు కన్ఫర్మ్ అయిందన్నమాట. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం మనం. వచ్చేసామండో. 45 నిమిషాలే కదా, అట్లా ఎక్కినాము, ఇట్లా దిగినట్టే ఉంది. నాకైతే తొందరగా కారు పక్కకు పడేసి బోట్లోకి దూరిపోవాలని ఉంది. లెట్స్ గో. ఈ
బోటే అండి, మనము ఆన్లైన్లో చూసే బుక్ చేసుకున్నాము. 14 సీటర్ అన్నమాట, 14 మంది పుర్సత్గా కూర్చోవచ్చు. Hey, can you say hi? Siona, hi. Hello. Hi. Hey, say hi. Can you say hi, Bhumi? Wow. Mommy, everybody said hi. ఇది వచ్చేసి ట్యూబింగ్ అండి. నాకైతే ఫుల్ ఇష్టము, ఎందుకంటే నేను ఒకసారి ఫుల్ ఎంజాయ్ చేసిన అండి దీంతో. ఎప్పుడంటే నేను అమెరికాలో అడుగు పెట్టంగానే, అంటే ఈరోజు దిగిన అండి ఫ్లైట్. సో తెల్లారే మా ఆయన ఓక్లహామా ట్రిప్కి తీసుకుపోయిండు నన్ను. అక్కడ బీవర్స్ బెండ్ అనే నేషనల్ పార్క్ అన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు సేమ్ ట్యూబింగ్. ఇండియాలో అప్పటి వరకు నేను పెద్దగా ఎంజాయ్ చేసింది కూడా లేదు. సో ఫస్ట్ టైము నీళ్ళల్లో ఇట్లా ట్యూబింగ్ చేసినప్పుడు అయితే మస్తు ఫన్ అనిపించింది. సో దట్ వాజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకోండి యూఎస్లో. సో మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఈరోజు చేయబోతున్నా. సో లిటిల్ ఎక్సైటెడ్. యు వాంట్ టు సే హాయ్? కంటెంట్ క్రియేటర్ హాయ్ నరేష్. నీ వాయిస్ వస్తుంది ఇప్పుడు. ఏం కాదు, రావాలనే చెప్పిండు. వాయిస్ వస్తే కూడా తప్పేనా? ఏ డ్రైవర్ సరిగ్గా మనుషులు కూడా వస్తారు, పెడతాను చూడు. కాదు బ్రో, ఇంతకుముందు ఇదంతా అప్పు ఉండే, అందుకనే ముద్దన పోతలేదు. అప్ప పిల్లలు భూమి అక్కడికి వెళ్ళావా? వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి వచ్చేసి మొత్తం 3 ఫ్యామిలీస్ అండి. పెద్దవాళ్ళైతే 6, పిల్లలు 4. సో ఫుల్ అంటే ఫుల్ ఫన్. మాకంటే కూడా పిల్లలకైతే బాగా నచ్చేసింది. అంటే బేసిక్గానే పెద్దోళ్ళకైనా పిల్లలకైనా వాటర్లో వెళ్ళడం అంటే ఎవరికైనా మస్తు ఇష్టం ఉంటుంది కదా. సో దాంతో పిల్లలకి భూమికైతే ఇట్లా బోటింగ్ ఇంతకుముందు చేసామా, అది పుట్టినాక లేదనుకుంటా. సో ఇదే అది ఫస్ట్ టైము, మస్తు ఎంజాయ్ చేసేసింది. వీడియో తీయకుండా ఏం చేస్తున్నావు ఇక్కడ? You guys excited? You guys excited? Oh my god, I think Aryan is not excited. Hey. Boat, we are going in boat, Nana. Hey, ekkadiki right? Huh? Bhumi, can you sit here? Bhumi, can you please sit here? Okay, you sit here. Okay, you sit here. Come. ఆ బాటిల్ ఎందుకురా? చాలా టైప్స్ ఆఫ్ బోట్స్ ఉన్నాయండి. అంటే ఒక్కో దానికి ఒక్కో పేరు ఉంటుంది. నాకు వీటి గురించి మరీ అంతగా తెలీదు. మనకు హాలీవుడ్ సినిమాలలో ఉంటాయి కదా, అట్లాంటివి కూడా ఉన్నాయి. ఇక్కడ చాలామంది బర్త్డేస్, మ్యారేజ్ డేస్, మన హీరోయిన్లు ఫారెన్లో ఎక్కడికో పోయి డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకుంటారు కదా, అలాంటి ఒక చోటు ఇదన్నమాట. ఎందుకంటే ఇక్కడ చాలామంది డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకుంటారంట. 2-3 అంతస్తుల బోట్ ఉన్నాయి, అట్లాంటివి తీసుకొని చేసుకుంటారు అనుకుంటా బహుశా. ఇంకా ఇది వచ్చి 14 సీటరు. మేము 10 మందిమే కదా. 14 సీటర్ అంటే 14 కాదు, ఇంకెక్కువ మంది కూడా కూర్చోవచ్చు. మేము 10 మందికే ఉండేసరికి ఖాళీగా అనిపిస్తుంది. పిల్లలు అయితే బుడుబుంగ లెక్క ఈ నుంచి లేస్తున్నారు, ఆ నుంచి తేలుతున్నారు. నెక్స్ట్ ఇంకా ట్యూబింగ్ ఓపెన్ చేసేస్తున్నాం. కొంచెం ట్యూబింగ్ చేయాలంటే మనము ఏంటంటే మధ్యలోకి వెళ్ళాలి ఆల్మోస్ట్. అంటే ఫుల్ వాటర్ ఉన్నప్పుడే అది ఫన్ అన్నమాట. సో ఫస్ట్ మా ఆయననే ధైర్యం చేస్తున్నాడు. ఫస్ట్ అయితే చిన్నగా నీళ్ళల్లోకి వదిలేసాం ఆయన్ని. మీకు విషయం తెలుసా అండి, నేను అమెరికా వచ్చే వరకు నాకు ఇంత బాగా స్విమ్మింగ్ వస్తుందని తెలియదు. ఇందాక చెప్పిన కదా యూఎస్ వచ్చిన నెక్స్ట్ డేనే ట్యూబింగ్కి తీసుకుపోయిండని. అప్పుడు 200 ఫీట్ లోతున్నదన్నమాట మేము వెళ్ళిన ప్లేసు. అక్కడ కావాలని ట్యూబింగ్ నుంచి పక్కకు తిరిగి అంటే దిగి వాటర్లో స్విమ్ చేసిండు. నాకైతే గుండె ఆగిపోయినట్టే అయ్యింది. కానీ ఆయనకు ఫుల్ స్విమ్మింగ్ వచ్చేట. మనం జనరల్గా ఏమనుకుంటాం, లవ్ చేసినామంటే ఈయన నాకు ఎప్పటి నుండో తెలుసు, ఆయన గురించి నాకు అన్నీ తెలుసు అనుకుంటానా. అమెరికా వచ్చేదాకా ఆయనకు స్విమ్మింగ్ వచ్చిన విషయం కూడా నాకు తెలియదు. అట్లా ప్రతి మనిషిలో తెలియని చాలా ఉంటాయన్నమాట. ఈయన వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇంకా అందరికీ కొంచెం ధైర్యం వచ్చి 1 by 1గా మేము కూడా ట్యూబింగ్ చేయడం స్టార్ట్ చేసినాం. ఇంకేంటంటే ఎవరికి ఎంతసేపు బుద్ధి పుడితే అంతసేపు ట్యూబింగ్ చేసినాక ఇంకా చాలు అనుకున్నప్పుడు ఆపండ్రో అని చెప్తే ఆపడం అన్నమాట. సో ఇప్పుడు ఫ్రెండ్ సెకండ్ తనే వెళ్ళాడు, తనది అయిపోయింది ఇంకా చాలు అని అనుకున్నాడు. సో ఇంకా చిన్నగా దాన్ని లాగడం అన్నమాట ట్యూబ్ని.
No. That hand there. Aga, first are you okay, Nana? Slow release. అసలు యాక్చువల్లీ మీరు వెళ్ళమన్నా నేను వెళ్ళను. స్టార్ట్ చేస్తే అట్లా ఫ్లోట్ అవుతారు కాసేపు. కంఫర్టబుల్ ఒకసారి స్మైల్. ఫోటో తీసుకుంటా. దగ్గర తీసుకోండి ఇట్రా. స్మైల్. గో ఎంజాయ్. ఒకసారి 2 పర్సన్స్ వరకు వెయిట్ హ్యాండిల్ చేయగలదట. అందుకని ఇంకా ఫస్ట్ టైం డాడ్ అండ్ డాటర్ ఇద్దరు కలిసి ట్యూబింగ్ చేయబోతున్నారు. సో డాడీ డాటర్ తర్వాత నేను చారి ట్రై చేసినాము. కానీ ఎందుకో నాకు ఆ ట్యూబ్ ఏమవుతుందంటే ఊరికే నీళ్ళ కింద, అంటే మనము తలబెట్టిన సైడ్ కాదు, కాళ్ళ సైడు ఊరికే నీళ్ళల్లోకి వెళ్ళిపోతుంది. సో వాటర్ ట్యూబ్ పైకి వస్తున్నాయి. నాకు కంఫర్టబుల్గా అనిపించక నేను అంటే ఇట్లా పోయినానో లేదో అట్లా ఆపేయండి అని చెప్పేసి బ్యాక్ వచ్చేస్తున్నా. మేము ఒక్కొక్కరిగా ట్యూబింగ్ చేస్తూ ఎంత దూరం వచ్చేసినామంటే మేము స్టార్ట్ అయిన దానికి కంప్లీట్గా అపోజిట్ వచ్చినాము. అసలు మేము స్టార్ట్ అయింది లీలగా ఎక్కడో కనిపిస్తుంది. కానీ ఇది చూస్తే నాకు సేమ్ టు సేమ్ కృష్ణానది ఒడ్డుకు రిచ్ హౌసెస్, పొలిటికల్ లీడర్స్ హౌసెస్ ఉంటాయి అంటారు చూడు, అట్లనే అనిపిస్తుంది. ప్రతి ఒక్కరి హౌస్ నుండి లేక్కి డైరెక్ట్ యాక్సెస్ ఉందన్నమాట. ఇంకా ఫుల్ అలసిపోయినామండి. అందుకే ఓ పక్కకు ఆపుకొని ఫస్ట్ పిల్లలకు తినిపించి మేము తింటున్నాం అన్నమాట. ఫుడ్ కూడా ఏంటంటే మేము పొద్దున ఇల్లు ఖాళీ చేసి వచ్చాం కదా, పిల్లలు ఉన్నారు, మళ్ళా టైంకి ఫుడ్ దొరకకపోతే ఫుల్ టెన్షన్ అని మంచిగా లంచ్ అక్కడే ప్రిపేర్ చేసుకొని బాక్స్లో పెట్టుకొని వచ్చినాము, ఏం టెన్షన్ లేకుండా. కానీ అనుకోకుండా ఇంకో టెన్షన్లో చిక్కుకుపోయినాం. అదేంటంటే చెప్పినాం కదండి, మేము ట్యూబింగ్ చేస్తా కంప్లీట్గా ఇంకో సైడు ఒడ్డుకు వచ్చేసినాము. ఇంజన్ బయటకు వచ్చేసింది. సో ఇందాక చెప్పినా కదండి, తినడానికని అక్కడ ఆపుకొని తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎంతకి స్టార్ట్ అవ్వదే, ఏంటా అని అంటే ఇంక వీళ్ళు ఏమవుతుందో ఒకసారి చూద్దామని కిందకి దిగి చూస్తే మోటారు ఎంతసేపు వాటర్లో ఉంటేనే రన్ అవ్వద్ది కదా, మోటార్ మొత్తం బయటకు వచ్చేసిందంట. తెలియకుండానే మేము ట్యూబింగ్ చేస్తూ కంప్లీట్గా ఒడ్డుకు వచ్చేసాము. వీళ్ళు ఏం జరుగుతుందా చూద్దామని కిందకు దిగి ఫైండ్ అవుట్ చేసి ఇక చేసింది ఏం లేదు, అందరు బట్టి నెట్టి కొంచెం లోపలికి తీసుకొచ్చేసరికి స్టార్ట్ అయింది. కానీ ఈ ప్రాసెస్కి మొత్తం గంట కంటే ఎక్కువనే పట్టింది. దిగాల వీడియో తీమంటే తీస్తా కానీ దిగున్న వల్ల కాదు. భూమి ఏం చేస్తున్నావు? భూమి ఏం చేసినా? అబా బాబా 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 ఇంకా బోట్ ఎక్కడ రిటర్న్ చేయాలో అక్కడికి వచ్చేస్తున్నాం ఆల్మోస్ట్. సో మొత్తానికి 4 అవర్స్ అండి. 4 అవర్స్ ఎట్లా గడిచిందో తెలియలేదు. ఫుల్ మస్తీ ఫన్, పిల్లలు మధ్యలో స్ట్రక్ అవ్వడము, ఆహా సరిపోయింది అనుకోండి. ఇదేం చిన్నది కాదు, చాలా పెద్దది. అసలు రకరకాలు ఉన్నాయి బోట్స్. అయితే మనకి ఏది కావాలంటే అది తీసేసుకోవచ్చు. ఇవన్నీ మనకు ఆన్లైన్లో కూడా కనిపిస్తాయి. ముందే బుక్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. యాక్చువల్గా మ్యాక్సిమం ముందే బుక్ చేసుకుంటేనే దొరుకుతాయంట. ఒక్కోసారి దొరుకుతాయి కానీ ఒక్కొక్కసారి అవైలబుల్గా ఉండవని చెప్పిండ్రు వాళ్ళు. వీళ్ళైతే ఇంకా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వచ్చి మా బోట్ మాకు ఇచ్చేస్తారా అని.
సో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందని చెప్పి అడిగింది. సో మన ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మనం చెప్పొచ్చు. అట్లా మేము ట్యూబింగ్ పైకి అంటే ట్యూబింగ్ చేస్తున్నప్పుడు ట్యూబ్ పైకి వాటర్ వస్తే ఇంకా బట్టలన్నీ తడిసిపోతే అది కరెక్ట్ కాదు కదా. సో అదే చెప్పాము. చెప్తే మాకు ట్యూబ్కి అడిషనల్గా $60 అది వేయలేదు. ఓన్లీ బోటింగ్కి $351 వేశారు. ఓవరాల్గా అయితే ఇది మంచి ఎక్స్పీరియన్సే అండి. మొత్తం మనకు 4 అవర్స్కి $351 ఛార్జ్ చేశారు. అది పక్కన పెడితే పిల్లలు పెద్దలు అందరు కూడా మంచిగా రిలాక్స్ అయిపోయినారు. ఇది బాగా నచ్చడానికి ఇంకో రీజన్ ఏంటంటే ఇది ఇంటికి గంట దూరమే అండి. సో మనము గంటలు ప్రయాణం చేసి పోతే అక్కడ ఎంత ఎంజాయ్ చేస్తామో చేయమో తెలియదు. సో ఇది జస్ట్ 1 అవర్ అవే ఫ్రమ్ అవర్ హోమ్. సో అండ్ ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్తో పాటు మనం స్టే చేసిన ఇల్లు కూడా చుట్టూ చెట్ల మధ్యలో కంప్లీట్గా మంచిగా జంగల్లో అడవిలో ఉన్న ఫీలింగ్. సో మన రొటీన్ లైఫ్కి భిన్నంగా కొంచెం అట్లా గడిపేసరికి మనకు కొంచెం ఎనర్జీ వచ్చినట్టు అవుతుంది కదా. అండ్ ఇదేంటంటే కంప్లీట్ అన్ప్లాన్డ్ అండి. ఒక్కోసారి మనం ఎంతో ప్లాన్ చేసుకొని పోతే కూడా అంత ఎంజాయ్ చేయము. ఇది అన్ప్లాన్డ్, జస్ట్ వీకెండ్ చలో అంటే చలో అనుకొని వచ్చినాము. ఇంకా డాలస్ వాళ్ళే అండి ఒక 2 డేస్కి ఆ హౌస్కి రెంట్ ఎంత అయిందండి స్వాతి గారు అని అడిగారు. సో అరౌండ్ $770 అయిందండి. ఇంకా ఇప్పుడైతే చలో ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. మధ్యలో ఎక్కడ ఆగకుండా చక్కగా పోతే గంటలో చేరిపోతాము. సో వీకెండ్ ఇలా గడిచిందండి అన్ఎక్స్పెక్టెడ్గా, అద్భుతంగా. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి అట్లనే స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్కి గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా ఉంటా. బాయ్. మీట్ యూ ఆల్ సూన్ విత్ అనదర్ సూపర్ క్యూట్ వీడియో.